హలో వ్యూవర్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. తెలుగులో టాప్ స్టార్ గా ఎదిగి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని దూసుకుపోతున్న హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్. మాస్ లో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్ మంచి ఫ్రెండ్స్. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉంటారు. ఇక వీరి సినిమాలు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసి కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయి. అంత స్టామినా ఉన్న ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు 3 సార్లు బాక్సాఫీస్ సమరంలో పోటీకి దిగాయి. వీరి ఏ సినిమాలు ఎప్పుడు పోటీ పడ్డాయో, అవి ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఎన్టీఆర్, ప్రభాస్ మొదటిసారిగా 2004లో తమ సినిమాలతో పోటీకి దిగారు. ఆంధ్రావాలా, వర్షం సినిమాలు 10 రోజుల గ్యాప్లో రిలీజయ్యాయి. ముందుగా ఎన్టీఆర్ 2004 కొత్త సంవత్సరం కానుకగా జనవరి 2న తన ఆంధ్రావాలా సినిమా రిలీజ్ చేయగా, ప్రభాస్ సంక్రాంతి కానుకగా వర్షం సినిమాని జనవరి 14న రిలీజ్ చేశారు. సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చింది ఆంధ్రావాలా. చక్రి అందించిన పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఎన్టీఆర్ మొదటిసారి ఈ మూవీలో 2 పాత్రల్లో నటించాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఎన్టీఆర్ కెరియర్లో ఫ్లాప్ మూవీగా నిలిచింది ఆంధ్రావాలా. ఇక ఎన్టీఆర్ వచ్చిన 10 రోజులకి వర్షం మూవీతో వచ్చాడు ప్రభాస్. శోభన్ దర్శకత్వంలో ప్రభాస్, త్రిష జంటగా వచ్చిన వర్షం యూత్ ని ఆకట్టుకునే లవ్ స్టోరీతో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ఇచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రభాస్ నటన, త్రిష సూపర్ యాక్టింగ్, అదిరిపోయే స్టోరీ లైన్, సూపర్ హిట్ మ్యూజిక్ ఇలా అన్నీ కలిసి సినిమాని సూపర్ హిట్ అయ్యేలా చేశాయి. అప్పట్లోనే ఈ మూవీ 20 కోట్లకి పైగా కలెక్ట్ చేసి ప్రభాస్కి మొదటి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇలా మొదటి పోటీలో ప్రభాస్ మూవీ హిట్ అయింది. ఇక వీళ్లు మళ్లీ పోటీ పడింది 2004లోనే. అడవిరాముడు, సాంబా సినిమాలతో థియేటర్స్లోకి వచ్చారు. ప్రభాస్ నటించిన అడవిరాముడు మే 21న రిలీజైంది. వర్షం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత హిట్ చిత్రాల దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చింది ఈ మూవీ. ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అడవిరాముడు బిలో యావరేజ్తో సరిపెట్టుకుంది. ఇక ప్రభాస్ మూవీ వచ్చిన 2 వారాల గ్యాప్లో వచ్చింది సాంబా మూవీ. క్రేజీ కాంబినేషన్ ఎన్టీఆర్, వివి వినాయక్ కలయికలో ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఫుల్ యాక్షన్ మూవీగా వచ్చింది సాంబా. ఈ సినిమాలో ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్ నటన హైలైట్గా నిలిచింది. ఆంధ్రావాలా లాంటి భారీ డిజాస్టర్ తరువాత ఎన్టీఆర్కి మంచి హిట్ సినిమానందించింది సాంబా. ఇలా 2వ పోటీలో ఎన్టీఆర్ విజయం అందుకున్నాడు. ఇక ఎన్టీఆర్, ప్రభాస్ ముచ్చటగా 3ఓసారి పోటీ పడింది 2011లో. ఎన్టీఆర్ శక్తి, ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో థియేటర్స్లోకి వచ్చారు. ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబోలో ఏప్రిల్ 1న వచ్చింది శక్తి. ఎన్టీఆర్ కెరియర్లో ఫస్ట్ టైం సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ఇది. ఈ మూవీలో 2 పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించాడు. ఈ మూవీ కథ బాగున్నప్పటికీ కథనంలో దర్శకుడు పూర్తిగా విఫలమవడంతో సినిమా విజయం అందుకోలేదు. ఇక శక్తి వచ్చిన 3 వారాలకు మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో వచ్చాడు ప్రభాస్. హిట్ పేరు ముద్దుగుమ్మ, కాజల్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 22న రిలీజైంది. అందమైన లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్స్ ని మిక్స్ చేసి అంతే అందంగా తెరకెక్కించాడు దర్శకుడు దశరథ్. దేవిశ్రీ ఇచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. టోటల్గా ఆల్ క్లాస్ ఆడియన్స్ ని మెప్పించిన మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇలా 3 సార్లు పోటీ పడిన వీరి చిత్రాలలో ఎన్టీఆర్ ఒకసారి సూపర్ హిట్ అందుకోగా, ప్రభాస్ 2 సార్లు సూపర్ హిట్స్ కొట్టాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.